లాన్స్ విర్త్పై వెంటనే గ్రావియోల్తో అటాక్ చేస్తాడు. కాని విర్త్ తన మడ్ మ్యాజిక్ ఉపయోగించి నేలలోకి దూరి తప్పించుకుంటాడు. బయటకు వచ్చి తనలాగే అనేక మడ్ కాపీలు సృష్టిస్తాడు. కానీ లాన్స్ గ్రావిటీ మ్యాజిక్తో వాటన్నింటినీ పగులగొడతాడు. లాన్స్ మొత్తం ఫీల్డ్పై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ పనిచేయదు. విర్త్ అతని వెనుక నుంచి వచ్చి బర్స్ట్ కాస్ట్ చేసి లాన్స్ కాళ్ళ చుట్టూ మడ్ చుట్టి కదలకుండా చేసి అటాక్ చేస్తాడు. విర్త్ లాన్స్ అంత బాధ కాదని భావించి మాగియా లూపస్ లోయర్ ర్యాంక్స్లో చేరమని ఆహ్వానిస్తాడు. అక్కడ అతను అభివృద్ధి చెందవచ్చని చెప్తాడు. కానీ అడ్లర్ లాంటి ట్రాష్తో ఉంటే తాను కూడా ట్రాష్గా మిగిలిపోతాడని. లాన్స్ నిరాకరిస్తూ తన దృక్పథం నుంచి విర్త్ సెకండ్ రేట్ అని చెప్తాడు. మళ్ళీ గ్రావియోల్ వాడతాడు, కానీ ఈసారి సైడ్ వేస్. విర్త్ దీనివల్ల ఏమీ మారదని, అతను గోడలు నేల రెండింటినీ మట్తో కుషన్ చేశాడని, షాక్ను అబ్జార్బ్ చేస్తాయని అనుకుంటాడు. లాన్స్ గ్రావిటీ మ్యాజిక్కు సాలిడ్ ఏదైనా కావాలి, లేకపోతే విర్త్కి గ్రహించకపోతే ఏమీ చేయలేడని విర్త్ ఆలోచిస్తాడు. అప్పుడు లాన్స్ ముందు సృష్టించిన రబుల్ను గోడల వైపు కాల్చడం మొదలు పెడతాడు. విర్త్ హిట్ అవ్వకుండా బయటకు రావాల్సి వస్తుంది. విర్త్ లాన్స్ తన ట్రిక్ గ్రహించి ఉండవచ్చని ఆశ్చర్యపోతాడు. తను బలవంతుడినని ధైర్యం చెప్పుకొని ఇతర విద్యార్థుల నుంచి సేకరించిన కాన్సంట్రేటెడ్ మ్యాజికల్ ఎసెన్స్ ఉన్న పోర్షన్ తాగుతాడు. మాగియా లూపస్ సభ్యులకు ఇలాంటి ఎసెన్స్ ఇస్తారని వివరిస్తాడు. అతని మ్యాజిక్ పవర్ పెరిగి ముడోరో డెవిలస్సిక్రు వారి మడ్ డెమన్ను సమన్ చేస్తాడు. మ్యాజిక్కు టైర్స్ ఉన్నాయని బేసిక్, పర్సనల్, కండిషనల్ మ్యాజిక్. కానీ సెకండ్కు సింగిల్ లైనర్లు వాడే మ్యాజిక్ కంటే భిన్నమైన హయ్యర్ టైర్ మ్యాజిక్ కొంతమంది డబుల్ లైనర్లు మాత్రమే వాడగలరని చెప్తాడు. తను వర్ది అని గతం గుర్తు చేసుకొని మ్యాజిక్లో ఆప్టిట్యూడ్ ఉన్నవారు మాత్రమే వర్ది అని చెప్పినట్టు గుర్తు చేసుకుంటాడు. లాన్స్ వర్దీలెస్ పీపుల్తో ఉండటం వల్ల ఇలాంటి మ్యాజిక్ సాధించడని చెప్తాడు. విర్త్ అటాక్ చేస్తాడు, కానీ లాన్స్ డాడ్జ్ చేస్తాడు. లాన్స్ తన ఫ్రెండ్స్ తనకు ముఖ్యమైన విషయం గుర్తు చేశారని, వారిని తప్పుగా మాట్లాడేది తనకు మాత్రమే అనుమతి ఉందని చెప్తాడు. ఆపై గ్రావియోల్ సెకండ్ టార్సర్ పోల్ వాడి ముడోరో డెవిలస్ చుట్టూ పిల్లర్లు సృష్టిస్తాడు. పిల్లర్లు బలమైన గ్రావిటేషనల్ పుల్ను కలిగి డెమన్ను అన్ని వైపులా లాగుతాయి. డెమన్ అన్ని దిక్కులా లాగబడుతుంది. లాన్స్ డెమన్ పైన మరో పిల్లర్ జోడించగా డెమన్ చీలిపోయి మడ్గా మారుతుంది. విర్త్ తన బలమైన మ్యాజిక్ ఓడిపోయిందని, తాను కూడా ఓడిపోయానని నమ్మలేడు. తన తండ్రి బ్యూరోలో చేరినా తన సృష్టికి వర్ది కావడు అని చెప్పినట్టు గుర్తు చేసుకుంటాడు. లాన్స్ నేల మీద పడి ఉన్న బుక్ ఇచ్చి అది విర్తే అని ఊహిస్తాడు. విర్త్కు ఒకరికి వాల్యూ ఏమిటో అడిగి తన కుటుంబం, పొజిషన్, సామాజిక స్థాయి ద్వారా వాల్యూ కొలిచేదని చెప్తాడు. విర్త్ మాటలు, చర్యలు చూస్తే వారి పెంపకం ఒకటిగా ఉన్నట్టు అనిపిస్తుందని. విర్త్ మాట్లాడటం, ప్రవర్తన నచ్చకపోయినా అతను పెట్టిన ఎఫర్ట్ను గౌరవిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మాష్ అబిస్ను ఎదుర్కొంటాడు. ఆ అబిస్ ఎక్సలరైజ్ వాడి చాలా వేగంగా ఉండి మాష్పై అనేక కట్స్ చేస్తాడు. మాష్కు అవకాశం లేదని చెప్తాడు, కానీ మాష్ పట్టించుకోడు. అబిస్ మాష్ కారణం గుర్తు చేసుకుని వారి పరిస్థితులు సమానమైన మాష్ దగ్గర ఎవరైనా ఉన్నారని చెప్తాడు. లెమన్ ఉన్న డివైస్ తీసి దాని గురించి వివరిస్తాడు. ఇది మ్యాజిక్ పవర్ను డ్రైన్ చేస్తుంది. 30 నిమిషాల్లో లెమన్ అన్ని మ్యాజికల్ పవర్ కోల్పోయి, మార్క్ పోయి మ్యాజిక్ ఉపయోగించలేకపోతుంది. తన ఫ్రెండ్ కూడా మాష్ లాగే అవుతుందని, అది మాష్కు సంతోషం కలిగిస్తుందా అని అడుగుతాడు. మాష్ సీరియస్గా ఇలా అంటే కొట్టేస్తానని చెప్తాడు. అబిస్ మాష్ను సీరియస్గా తీసుకొని అక్సలరైజ్ స్పియర్ వాడి అన్ని దిక్కులా అటాక్ చేస్తూ కట్స్ చేసి చివరికి కడుపులో కత్తి పొడుస్తాడు. కానీ కత్తి తీయలేడని, మాష్ కడుపు కండరాలు గట్టిగా క్లెంచ్ చేసి కత్తిని పట్టుకున్నాడని గ్రహిస్తాడు. మాష్ అబిస్ను పట్టుకొని హెడ్బట్ వేసి అతని మాస్క్ పగులగొడతాడు. మాష్ అబిస్ ఎర్ర కన్ను చూస్తే బ్లడ్ షాట్ అనుకుంటాడు. అబిస్ మాష్కు తన కన్ను గురించి తెలియదని గ్రహించి ఈవిల్ ఐ అని, డెవిల్ యొక్క కన్ను అని, దాని క్రింద పడిన వారి మ్యాజిక్ తాత్కాలికంగా డిసేబుల్ అవుతుందని వివరిస్తాడు. ఈ ప్రపంచంలో మ్యాజిక్ అన్నీ కాబట్టి అబిస్ను ద్వేషించే టార్గెట్గా చూస్తారు. మాష్ అబిస్ తన మీద ఆ కన్ను ఉపయోగించలేకపోవడం బాధగా ఉందని చెప్పగా అబిస్ సరే అని, తను జీవితాంతం భయపడి ద్వేషించబడి ఉన్నానని, తల్లిదండ్రులు కూడా అలాగే చూశారని, మాష్ లాంటి బ్లెస్డ్ వ్యక్తికి అర్థం కాదని, కొందరు జన్మించకూడదు
అని చెప్తాడు. అబిస్ అక్సలరైజ్ సెకండ్ ఫోర్స్ ఫీల్డ్ వాడి వారిని ఫోర్స్ ఫీల్డ్లో చుట్టి మాష్ మీద డౌన్ యాట్రో చూపిస్తాడు. అప్పుడు అటాక్ చేస్తాడు. మాష్ తను చాలా స్లోగా ఉన్నానని గ్రహిస్తాడు. ఫీల్డ్ లోపల ఎదుటి వారి వేగం తగ్గి అబిస్కు ఇవ్వబడుతుందని చెప్తాడు. అబిస్ అటాక్ కొనసాగిస్తూ ఇది ఓవర్ అని చెప్తాడు. కాని మాష్లో అయిన నేలను పంచ్ చేసి ఫ్లోర్ చీల్చి అబిస్ మూవ్మెంట్ రూట్ను తగ్గిస్తాడు. మాష్ దూకి అబిస్ కత్తిని పగులగొట్టి అతని కాలు మీద అడుగుపెట్టి కదలకుండా చేసి రెండోసారి పట్టుకున్నానని చెప్తాడు. ఆపై ఫుల్ మసల్ మ్యాజిక్ హరికేన్ రష్ వాడి అబిస్ను పంచ్ చేసి ఫోర్స్ ఫీల్డ్ బయటకు పంపేస్తాడు. ఫీల్డ్ కూడా పగులుతుంది. మాష్ సాధారణ వేగంతో అబిస్ను కొట్టడం మొదలు పెడతాడు. అబిస్ ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ మాష్ వేగానికి సరిపోడు. మాష్ అబిస్ను ఓడించాడు. అబిస్ తర్వాత సాధారణంగా జన్మించి ఉంటే ఎలా ఉండేదని ఆలోచిస్తాడు. తన కన్ను చిన్నప్పుడే వచ్చి బేస్మెంట్ సెల్లో లాక్ చేశారని ప్రజలకు తెలియకుండా ఒకరోజు తల్లిదండ్రులు చంపేయాలని ప్రయత్నించగా తాను జన్మించకూడదు అని గ్రహించానని, అబల్ తన కన్నుకు పర్పస్ ఇస్తానని చెప్పాడు. కాని ఆశలు నెరవేర్చలేకపోయానని, మళ్లీ అవాంఛనీయుడినని చెప్తాడు. మాష్ తాను బ్లెస్డ్ అని సరైనదే అని, తను అభిస్థానంలో ఉంటే అర్థం చేసుకోలేమని చెప్తాడు. ఫ్రెండ్స్ అవుదామని అంటాడు, కాని అబిస్ అసాధ్యమని చెప్తాడు. ఈ కన్ను ఉన్నంతవరకు ఒకరోజు మాష్ వైఖరి కూడా మారిపోతుందని, మాష్ ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తాడు. ఏబెల్ను ఓడించలేవని మాష్ హెచ్చరికకు థాంక్స్ చెప్పి ఏబెల్ను ఓడించాలని చెప్తాడు. తన మనసు మసారదని, ఎవరు ఏమైనా చెప్పినా అబిస్ పట్ల తన వైఖరి మారదని చెప్తాడు. వెళ్తూ మళ్ళీ క్రీమ్ పఫ్స్ తినుదామని చెప్తాడు.